హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. నేనిప్పుడు రవ్వ లాడ్డు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ నూక ఉంటుంది కదా! దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ నేను కేజీ తీసుకున్నాను. ఈ రవ్వ లాడులు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇలా ఏపుకోవాలి. వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇంకొంచెం నెయ్యి వేసుకొని, ఇంకొంచెం నూక వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక కొబ్బరికాయ కూడా పడుతుంది. అలానే అర కేజీ పంచదార కూడా పడుతుంది. ఇప్పుడు నూక పక్కకి తీసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని, నేను కొబ్బరిని ముందే తురిమి పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అందులో యాలకులు వేసి గ్రైండ్ చేసుకొని, ఈ వేడిగా ఉన్న నూకలోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ లాడు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి బాగా వేగిపోయింది. నూక, పంచదార కలుపుకున్నాం కదా! అందులో వేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పును వేపుకోవాలి. అలానే అవి వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. నేను కొబ్బరిని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను టేస్ట్ కోసం. నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది. ఇలా చుట్టుకోవాలి ఉండలన్నీ. అలా చుట్టుకొని అలా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఏదైనా మీకు నచ్చిన వంటకం కామెంట్ చేయండి. అది నేను చేసి చూపిస్తాను. అన్ని ఉండల్ని అలా చుట్టుకోవాలి మంచిగా. ఇవి చుట్టడం అయిపోయింది. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకుందాము. నేను ఒక కుక్కర్‌లోకి మటన్‌ని తీసుకున్నాను. కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సింపుల్‌గా అయిపోవాలి కూర అనుకుంటే ఇలా చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ దాని పైన పెట్టుకొని మూత కూడా పెట్టుకోవాలి. 3, 4 విజిల్లొచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సింపుల్‌గానే తొందరగా అయిపోతుంది ఈ కర్రీ, మటన్ కర్రీ. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్‌గా చేసేసుకోండి. తొందరగా అయిపోతుంది. మనకి మటన్ ఉడికితే చాలు. కూర అయితే తొందరగానే అవుతుంది. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఇది విజిల్లు కూడా వచ్చేసాయి. 3, 4 విజిల్లు రావాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు
టమాటీలు వేసుకుందాము. ఈ టమాటీలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టమాటీలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విజిల్ వచ్చేసి చల్లారిపోయింది. కుక్కరు మూత తీసి చూసుకుందాము. మటన్ బాగా ఉడికిందండి. ఒకసారి కలుపుకొని ఈ మటన్ని మనం తాలింపు వేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, దానిది సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. సింపుల్గా మటన్ కర్రీ రెడీ అవుతుందండి. ఇది బాగా నీళ్లు దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అండి. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.